నీవు చేయ పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి దేవుడు ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. దేవుడు నీకు తోడుగా ఉంటూ వచ్చినాడు. నీవు చేయ పనిలో ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటూ వచ్చినాడు. కానీ నీవు దేవుడికి నీకు తోడుగా ఉంటూ వచ్చినాడు. కానీ నువ్వు దేవుడికి దగ్గర నువ్వు తోడుగా నీడగా ఉండేటట్టుగా నీవు దేవుడికి ఉండే విధంగా ఉంటూ వచ్చినావా, లేకపోతే నీ సొంత ఆలోచనతో చేస్తున్నావా, అసలు ఇది నీ పద్ధతి నీ బ్రతుకుని ఎటువంటి స్థితిలో ఉంటూ వచ్చింది, నీ జీవితం ఎటుపోతుందని చెప్పేసి నీకు ప్రత్యేకంగా ఒక గమనం అనేది ఒకటి ప్రత్యేకమైన ఒక దారి అనేది నీకు ఉందా లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ జీవితం చనిపోయిన తర్వాత నీకు ఆత్మ ఎటుపోవాలని చెప్పేసి సమస్త సంపూర్తిగా ఒక 2 మార్గాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి మార్గంలో నువ్వు ఉంటున్నావు, ఎటువంటి మార్గాన్ని నువ్వు నిర్ధారించుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో సరి చేసుకుంటున్నావు అని దేవుడితో గొప్ప మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు నీకోసం ప్రత్యేకంగా భూమి మీదకి దిగి వస్తూ వచ్చినాడు. మన తను చేసుకున్నాడు, నీకోసం చనిపోతూ వచ్చినాడు, సమాజ చేయబడుతూ వచ్చినాడు, సమాజంలో ఉంటూ వచ్చినాడు. ఎంత కష్టం ఎంత ఇబ్బంది దేవుడికి అనిపిస్తూ వచ్చినాడు గొప్ప. కాబట్టి దేవుడు నీకోసం తిరిగి లేచి గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినాడు మన తండ్రి యేసు ప్రభువారు నీకోసం.